హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. చేపలంటేనే గుర్తొచ్చేది ముందుగా నెల్లూరు కదండి. మరి అలాంటి నెల్లూరు స్టైల్లో ఈరోజు చేపల ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చేయబోతున్నాం అనమాట. మరి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక ఫుల్ సైజ్ లెమన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ లెమన్ని ఇందులోకి స్క్వీజ్ చేసుకోవాలి 2. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి. ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకొనున్న ఈ చేప ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇవి ఉప్పు, పసుపు ఇంకా లెమన్ వేసి బాగా క్లీన్ చేశానమాట. అలా క్లీన్ చేయడం వల్ల ఆ స్మెల్ అనేది పోతుందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలా అనేది బాగా పట్టించాలండి మొత్తంగా. ఈ విధంగా చేప ముక్కలన్నిటికీ మసాలా పట్టించి ఒక 1 అవర్ పాటు పక్క నుంచి పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ముక్కలకు అనేవి మసాలా బాగా పడుతుందండి. అప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు ముక్క అనేది చాలా టేస్టీగా వస్తుంది. 1 అవర్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మసాలా అనేవి ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాక ఇప్పుడు మనం ఇందులోకి ఈ చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తీసేటప్పుడు జాగ్రత్త అండి, విరిగిపోగలవు. ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి 15 నిమిషాలన్నా పడుతుందండి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా అటు ఇటు మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేటప్పుడు కొద్దిగా తక్కువగానే పోసుకోండి, ఎందుకంటే మనం ఈ ఆయిల్ని మళ్ళీ వేరేగా యూజ్ చేయలేమన్నమాట. చూడండి, చేప అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ తీసేసుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.